కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద చల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా అని నేను అడుగుతా ఉన్నా. నీ ప్రియారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. సో దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. బట్ ఒకటే విషయం, ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ఒక విషయం సరిపోతుంది. అన్నం ఉడికిందా లేదో చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా సరే 650 పేజీలు బయటకు వస్తే తెలుస్తుంది. బట్ నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమే అనుకుంటే నేను 3 ఆధారాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన కదా. క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతాను. మీదంతా కూడా రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నం. కేసీఆర్దేమో తపన, తన్లాట, ఆర్తి, నా ప్రజలకు నా రైతులకు నీళ్లు రావాలనే తన్లాట. ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు చేస్తే నీకే గౌరవం, నువ్వు చేయకపోయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా 2 పిల్లర్లను మరమ్మతు చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తీర్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే ఒక మెసేజ్ ఇస్తుండ్రు, కరెంట్ కట్ చేస్తురట నా పీపీటీ చూడొద్దని జిల్లాలలో. సరే ఫోన్లలో చూస్తురట కరెంట్ కట్ చేస్తే. సరే అది వాళ్ళ విజ్ఞత, ఏదో అంటారు చూడండి, దాన్ని పెట్టి అరిచేతిని అడ్డం పెట్టి ఆపలేరు అన్నట్టు నిజాలను ఎప్పుడు కూడా ఆపలేరు. సరే ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు. ఇవాళ మీరు గోబల్స్ ప్రచారం చేసి మా మీద దుష్ప్రచారం చేసిండ్రు. ఎప్పటికైనా అంతిమంగా నిలబడేది న్యాయం, గెలిచేది ధర్మం. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బిడ్డ నువ్వు చేస్తావా చెయ్యి, రాజకీయాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం పనిచేయి. లేదన్నా మళ్ళీ వచ్చిన తర్వాత మేము కొద్ది నెలల లోపలనే రీస్టార్ట్ చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇస్తాం, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని రుజువు చేసి చూపిస్తామని చెప్పి మనవి చేస్తూ ఇంత ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.